వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇక పూర్తి స్థాయి యుద్ధం, అమెరికాతో ఘర్షణలపై ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన. అమెరికా ఇరాన్ మధ్య పరస్పర దాడులు. హార్ముజ్లో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో ఇప్పటికే పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడుల్ని విస్తరించిందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని కోరారు. హార్ముజ్లో కార్గో నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో మొదలైన అమెరికా దాడులు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ క్షిపణి నిల్వలు, తీర ప్రాంతంలోని నిఘా వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలను ధ్వంసం చేస్తోంది. ఈ క్రమంలోనే అధ్యక్షుడి ప్రకటన వచ్చింది. మరోవైపు యుఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తూ ఉండటంతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కువైట్లోని అరిబ్జాన్ స్థావరంపై తాము ఉపయోగించిన క్షిపణులు హిమార్స్ రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చేసిన దాడికి ఇది ప్రతీకార చర్య అని వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తాము అడ్డుకున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. 2 వారాల్లో 100 మంది సైనికులు గాయపడ్డారని పెంటగాన్ వెల్లడించింది. వీరిలో 96% మంది కోలుకొని తిరిగి విధుల్లోకి వచ్చారని తెలిపింది. మరోవైపు హార్ముజ్ వద్ద చమురు ట్యాంకర్పై దాడి జరిగిందని యూకే మారిటైమ్ సంస్థ ధృవీకరించింది. సిబ్బంది సురక్షితంగా నౌక నుంచి బయటపడ్డారని తెలిపింది.